hello, good evening and welcome to Adala Majaka. Vedapalallo now and Vedapalallo the most amazing place, St. Anne's College of Engineering. Super, we are in this beautiful college called St. Anne's College of Engineering. Audience మాత్రం రచ్చరంబోలా చేయడానికి రెడీగా ఉన్నారు. రవి గారు ఫుల్ ఎనర్జెటిక్ గా రెడీగా ఉన్నారు. టైం చూసుకోండి 6 అవుతుంది. వెదర్ కూడా అలానే ఉంది. సో మా పార్టిసిపెంట్స్ కూడా అద్రిపోయే రేంజ్ లో ఉన్నారు. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. సూపర్, వెల్కమ్. చాలా బాగున్నారు వాళ్ళ పార్టిసిపెంట్స్. వెరీ నైస్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? శశ్వంతి. ధనలక్ష్మి గారు. కళ్యాణి. కావ్య. నలుగురు కూడా ఇదే కాలేజా? సెయింట్ ఆన్స్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ బీటెక్. థర్డ్ ఇయర్ బీటెక్. థర్డ్ ఇయర్ బీటెక్. బీఫామ్ కంప్లీటెడ్. ఓకే, సో ఇద్దరు రిలేషనా లేకపోతే రిలేటివ్స్? ఎలా? హౌ? వదినలు. ఇద్దరు వదినలా? వదినా మరదలు. వెరీ గుడ్ అండి. ఇక్కడ అక్క చెల్లెలు. ఒకవైపు అక్క చెల్లెలు, ఒకవైపు వదినా మరదలు. చూద్దాం ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉండబోతుందో. ఆల్రైట్, సో పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. డైలాగ్ గానీ, జోక్ గానీ, పాట గానీ, డాన్స్ గానీ మీ ఇష్టం. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సాంగ్ పాడతారా? రెడీ, పాడండి. సిటిక తిటిక నాటక పైన చూపుల కట్టడి చీటికి మాటికి చీటికి గాటక తాకిన ఊపిర కొట్టడు దాటక గీతను దాటి చక్కెర కొట్టడం మీటక మనసే మీటే మాటలు చెప్పే చేతులు కొట్టిన వాడే దగ్గర జరిగి సిగ్గులు కరిగి ప్రేమలు పెరిగే ఓ ప్రేమలు పిందగ నోములు పండగ కోమలి చంపలు మళ్ళీ కొట్టాలే. అది ఏదో పాట పాడుతున్నట్టు పాడలేదు తెలుసా? కానీ అంత ఫాస్ట్ గా అంత గుర్తు పెట్టుకుని పాడావంటే వెరీ నైస్. నువ్వేం చేస్తున్నావు? చిన్న డైలాగ్. రెడీ, 1 2 3 గో. చూడప్ప సిద్ధప్ప, నేను సింగిల్ అంటాను. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అది సూపర్, వెరీ గుడ్. మీ అద్భుతమైన టాలెంట్ నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి పరిచయాల్లో? డైలాగ్ చెప్తారా? కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. మహేష్ బాబు డైలాగ్ ఇది కదా. రెడీ. కవితనా? రెడీ, యాక్షన్. నా పేరు ధన. నన్ను చూసి వాయించాడంట ఎవడో వీణ. అది చూసి తిట్టాడంట వాళ్ళ నాన్న. పుట్టి మీద ఉంటుంది వెన్న, అది తినేసింది మా ఫ్రెండ్ నవీన. నువ్వు ఆపరా దొన్న. ఇలాగే కవితలు చెప్పావంటే నీ సెమ్ ఎగ్జామ్ లో వచ్చే మార్క్స్ 0. వెరీ నైస్ కవిత. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు రౌండ్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ తెలుసు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ రౌండ్ లో నీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. మీ ఇష్టం ఉన్న సినిమా స్టోరీ నరేట్ చేసి నాకు చెప్పాలి. 90 సెకండ్స్ లో చాలా క్రియేటివ్ గా, ఫన్నీ వేగా చెప్పాలి. ఎవరి కథ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. రైట్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే హీరో కాశ్మీర్ లో ఉంటాడు, హీరోయిన్ కేరళలో ఉంటాడు. హీరో నువ్వే రవి. హీరోయిన్ బట్టలు ఉతుకుతూ రిన్ సోప్ తో బెలూన్ అది వెళ్ళి రవి నీ దగ్గర పడిద్ది. ఈవిడ ఎక్కడో బాసాన్లు తోముతుంటే కాశ్మీర్ వరకు అబ్బుడుకు వస్తుందా? అది చూసి హీరో నువ్వు టిక్ అంటావు. ఆ బెలూన్ పగలంగానే ఏదో ఫీలింగ్ నీకు వచ్చింది. మీరు కూడా అది ఎక్కడి నుంచో వచ్చింది అని ఆలోచించి మళ్ళీ మీరు బెలూన్ ఊతారు. నేను కూడా బట్టలు ఉతికి. సో ఇద్దరికి కనెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇద్దరికి కరెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే హీరోయిన్ ఒక ఐడియా వచ్చింది, ఇది ఎవరో నా కోసమే పంపించారు అని చెప్పి అందులో ఒక లేఖ రాసి పంపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చి, నేను రేపు సెయింట్ ఆన్స్ కాలేజ్ లో ఆడాల మజాక షోకి వస్తున్నాను, సో నువ్వు కూడా అక్కడికి రావాలి, నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాను, సో అని చెప్పింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆడాల మజాక షోలో ఇద్దరు వస్తారు. నేను వైట్ షర్ట్ లో వస్తాడు. సో మీరు హీరోయిన్ ని చూడగానే అంటారు, ఓ బుడగ కళ్ళదానా మీ బుడగ చూసి శిలను అయితేనే. మీ ఇద్దరు కలుస్తారు, కలిసి మాట్లాడుకుంటారు. నువ్వే నాది ఊదింది, నేనేనా సో అంతా మాట్లాడుకుంటారు.
వీళ్ళిద్దరు బెలూన్స్ కదా, సో వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని బెలూన్ ఊతూ ఉంటారు. ఊతుంటే ఈ అమ్మాయి ఏమో నీ బుడగ నేను పట్టుకుంటాను, నువ్వేమో ఈ అమ్మాయి బుడగ పట్టుకుంటాను. బుడగ వెళ్తూ వెళ్తూ కాశ్మీర్ లో, నువ్వేమో కేరళలో పడతావు, ఇదేమో కాశ్మీర్ లో పడిద్ది. సో ఎండ్ అయిపోయింది. సూపర్ స్టోరీ, వెరీ గుడ్. దీనికి టైటిల్ ఏం పెడదాం? అమ్మాయి అబ్బాయి ఒక బుడగ. వెరీ గుడ్. మీది కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే ఒక ఊర్లో అక్క చెల్లెళ్ళు. అక్కకి పెళ్లి చూపులు జరుగుతా ఉంటాయి, కానీ ఒక్క పెళ్లి కూడా మ్యాచ్ సెట్ అవ్వదు. అయితే అక్క డిప్రెషన్ లో ఉంటుంది. చెల్లికేమో ఆరాటం, పెళ్లి చేసుకోవాలి, అక్కకేమో పెళ్లి సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు అక్క బాధని చెల్లి పాట రూపంలో చెప్తుంది. మా అక్క పెళ్లి చూపులు ఎలా చెడిపోయినాయి, మా అక్క అందాన్ని నేను వర్ణిస్తా. మా అక్క పెళ్లి చూపులంటే నాకేమో వణుకు పుడతదంటే, అక్క బ్లాక్ బ్యూటీ అండి, దీని పెళ్లి ఎట్లా సరదాగా నవ్విందా బెదిరిపోతాం, క్యాట్ వాక్ చేసిందా అదిరిపోతాం. మా అక్క నవ్వేంటో సైజ్ ఏంటో కాలర్ ఏంటో గోల్ ఏంటో యావో ఏంటో, లక్ష పెళ్లి చూపులయ్యినా మా అక్క ఎవరికి నచ్చలే, అదేంటో చిచ్చి మా అక్క పెళ్లి అట్లా. తెలుసా మొత్తం కోపం మొత్తం బయట తీసింది. అయితే ఇప్పుడు ఆ అక్కకి పెళ్లి చూపులకి ఒక బావగారు వస్తారనమాట, అంటే రిలేటివ్ బావ, అది రవి. ఆ రవి ఎలా ఉన్నాడు నేను వివరిస్తా పాటలో. వద్దమ్మా. టాప్ డ్రెస్ వేసాడు, స్టైల్ గా సెంట్ వేసాడు, గొంతులో సన్నులో ఉన్న గర్ల్స్ కి సైట్ కొట్టాడు, వీడి పోసు ఏంటో అయ్యో బాబోయ్, వీడి స్టైల్ ఏంటో టటారట. స్టోరీ చెప్పండి, మొత్తం పాటలతోనే స్టోరీ లాగిచ్చేసారు. వెరీ గుడ్. ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా, మీరు పాట రూపంలో, మీరు స్టోరీ రూపంలో చెప్పారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఎవరిది అనిపించింది అంటే, ఫస్ట్ టైం అంత బ్యూటిఫుల్ స్టోరీ ఒక వేరియేషన్, ఒక వెరైటీ తోని చెప్పినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. फर्स्ट राउंड खत्म हो गया, सेकंड राउंड लेट्स स्टार्ट. कलरफुल సూపర్. కలర్ఫుల్ చిలక సెంట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బ్యూటిఫుల్ లేడీస్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. టీమ్ 1, టీమ్ 2 కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఇక్కడ నుంచి ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు. కాంపిటీషన్ బిట్వీన్ యూ బోత్ అండ్ వాళ్ళ నలుగురు మధ్యలో ఉంటుంది. ఆ వాళ్ళ నలుగురు ఇక్కడిద్దరు గెలిస్తే మీ టీం గెలిచినట్టు, ఇక్కడిద్దరులో ఎవరైనా ఎక్కడ గెలిస్తే మీ టీం గెలిచినట్టు. రెడీ, గో ఫర్ ఇట్. రైట్, సో నలుగురు వచ్చేసారు. ఫస్ట్ వాక్ కాంపిటీషన్. అందంగా బ్యూటిఫుల్ గా వాక్ చేయండి, అక్కడికి వెళ్ళి పోజ్ ఇవ్వండి, అలా పూర్తి చేసుకుని రండి. దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ వీళ్ళ మీరు వెళ్తారా? రెడీ, రెడీ, మ్యూజిక్. ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా నడిచారు, మీరు కూడా అంతే అందంగా నడవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్, మ్యూజిక్. సూపర్. ఓకే, వాక్ మాత్రం అదిరిపోయింది, ఇద్దరు కూడా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. ఇప్పుడు టీమ్స్ నేమ్స్. ఏం టీం అనుకుంటున్నారు, ఏం పేరు అనుకుంటున్నారు? మీ టీం పేరు ఏంది? దున్నపోతు. సో చూద్దాం, ఈ నందులు గెలుస్తారా, ఈ దున్నపోతు? ఓకే, ఈ నంది టీం గెలుస్తా, దున్నపోతు టీం గెలుస్తా అని. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే, జనరల్ గా మనం యానిమల్స్ ని చూస్తుంటాం కదా, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ జనరల్ గా మనం మనుషులం కాబట్టి మనకు భాష ఉంటది కాబట్టి మనం మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. ఎలా? లవ్ అయితే లవ్, కోపం అయితే కోపం, ఇంకా ఎక్కువ కోపం అయితే రౌద్రం చూపించుకుంటాం కదా. ఇప్పుడు అదే మనం యానిమల్ భాషలో అవే అన్ని చేస్తే ఇలా ఉంటాయి అని. ఓకేనా? ఇప్పుడు రెండు కుక్కలు ప్రేమించుకుంటే ఎలా ప్రేమించుకుంటాయి ఆ కుక్క భాషలో, ఎక్స్ప్రెషన్ తో పాటు. ఇప్పుడు పిల్లులు కోపం అంటే ఎలా తిట్టుకుంటాయి పిల్లి భాషలో. అవన్నీ చేద్దాం.
ఫస్ట్ నంది టీమా దున్నపోతు టీమా? దున్నపోతు టీం అన్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రైట్, రెడీ. ఇప్పుడు మీ ఇద్దరు డాగ్స్ అన్నమాట, క్యూట్ లిటిల్ డాగ్స్ గార్డెన్ లో ఉన్నాయి. ఎలా చేస్తారు? ఓకేనా? అలిగింది పాప. సూపర్, నంది టీం బాగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు దున్నపోతు టీం నుంచి నిజంగా 2 దున్నపోతులు రొమాన్స్ చేసుకుంటే ఎట్లుంటాయి? ఓకేనా? ఇప్పుడు దున్నపోతులకి సడన్ గా గడ్డి కనిపించింది దూరంగా. ఇద్దరు మాట్లాడుకోవాలి, చాలా రోజుల తర్వాత గడ్డి కనిపించింది, మనం కడుపు నిండా తిందాము అని. రైట్? నువ్వు చిన్న దున్నపోతు కానీ 2 దున్నపోతులు రొమాన్స్ చేసుకుంటున్నాయి. అంబా 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 పెద్ద అంబా అంబా ఇట్లా అంబా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అబ్బా యూ దున్నపోతు, యూ బోత్ ముద్దు దున్నపోతు. రెడీ, 1 2 3 యాక్షన్. అంబా 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 ఓరి మీ కడుపులు కాల, అది అంబా అంబా కాదమ్మా, అంబా. ఇప్పుడు దున్నపోతులు అప్పుడే సూపర్ హిట్ సినిమా చూసి బయటకు వచ్చారు. ఆయన వేరియేషన్, ఆయన స్టైల్లో డైలాగ్ డెలివరీ ఉంటది కదా, ఆయన స్టైల్లో అప్పుడే ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట మనకు. అంబా అంబంబంబంబా అంబంబంబంబా అంబా అంబంబంబంబా అంబా 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 అంబంబంబంబంబా అబ్బంబంబా అంబా. నోటికి వచ్చింది చెప్పేస్తుంది ఇవిడే. సూపర్. అమ్మా అంబంబమ్మ అంబంబ అంబా. ఇప్పుడు అసలైన గిఫ్ట్ టైం. ఎవరు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, ఎవరు చేయలేదు? అందరు చేశారు, ఒక్కరు మాత్రం 0.1% బాగా చేశారు. అది ఎవరు? సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఎస్, దున్నపోతు టీమ్, కంగ్రాచులేషన్. Let's start the physical challenge round. Let's start. Super Machi. Super Machi round. Very interesting round. One of my favorite round. అంటే ఇంతకు ముందు ఇది ఆడిపించాము ఆన్ పబ్లిక్ డిమాండ్. చాలా మంది అలాంటి గేమ్లు పెడితే బాగుంటది కదా. క్రేజీ ఫన్ గేమ్. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఒక్కరికంటే గంతలు ఉంటాయి. వాళ్ళ చేతులకి నేను పౌడర్ వేసేస్తా. 1 minute లో మినిమం 3 times మీరు ఇంకో పార్టిసిపెంట్ కి ఉన్న పౌడర్ ని పెట్టాలి. మీ కంటికి గంతలు ఉంటాయి, మీకు కనబడదు. మీరు వెతకాలి, ఆవిడ్ని పట్టుకోవాలి, పౌడర్ పూయాలి. లేకపోతే 1 minute లో ఎన్నిసార్లు పూసారో నేను కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ సార్లు పూస్తారో నేను వాళ్ళే విన్నర్ గా ప్రాక్టీస్. ఆల్రైట్, వెరీ సింపుల్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే ఆడదాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెళ్ళమ్మా. ముద్దులతో ఎత్తుకెళ్తా పథకమే
1 minute లో కౌంట్ చేస్తే జస్ట్ 2 times పోయించుకున్నారు. వీళ్ళు చూద్దాం ఎన్నిసార్లు పూసుకుంటారు. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి అయింది, ఇప్పుడు చూద్దాం ఇంకా. రెడీ? రైట్ రైట్ రైట్. 2 times అయిపోయింది, ఇంకా టైం లేదు. తొందరగా 3rd time కూడా పూసేస్తున్నాం, గెలిచిపోతాం. పూర్తిగా మారిన చంద్రముఖిలను చూడండి. రవి గారు మీరు కూడా ఆడండి. రవి గారు మేమందరం ఆడాం కదా, మీరు కూడా కాస్త ఆడితే. ఫిక్స్ అయ్యారా మీరు? ఓకే, రెడీ చేసుకోండి మరి. ఆహా, నేను కంటికి గంతలు కట్టుకుంటా, నేను మీకు పూస్తా. ఓకేనా? మీరు తిరగండి. అదే మా చేతికి వేసుకుంటా. రెడీ? కంటికి గంతలేవి. రవి రెడీగా ఉండు. ఇప్పుడు నలుగురిని సెట్ చేశాను, నలుగురికి పుయ్యాలి. సాంగ్ ప్లే చేస్తారు, సాంగ్ ప్లే చేయాలి. స్టార్ట్ చేయండి. రెడీగా? వెళ్ళండి. స్టార్ట్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. వామ్మో, నేనేదో ఆడిస్తే నాతోనే ఆడిపించారు ఇది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ రౌండ్ కి జడ్జిమెంట్ ఏంది? మీరు 2 సార్లు పూసారు, వీళ్ళు అయితే టోటల్ గా వీళ్ళు 2 సార్లు చేస్తే వీళ్ళు కంప్లీట్ గా 3 అన్నాను నేను, కానీ 2.5 సార్లు పూసేసి గెలుచుకున్నారు ఈ రౌండ్. సూపర్ గా ఆడి 3rd రౌండ్ కూడా గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఇంత ఫ్రెష్ గా వచ్చి మధ్యలో ఇంత ఫ్రెష్ ఉంటే మాకు మండదు కదా. నాన్న ఎవరికైనా పూసినా ఇంతవరకు? ఇగో పాప వచ్చింది, అంబా ఆర్డర్ పెట్టుకో, అందంగా ఉంటావు. అదే నాన్న లైట్ గా లేదు, ఏం లేదు. సూపర్ ఎపిసోడ్ కదా, ఫుల్ ఎంజాయ్ చేసాం. రేపు సాయంత్రం 6 గంటలకు కూడా ఈ రేంజ్ ఎంజాయ్మెంట్ ఉంటది. రేపు కలుసుకుందాం సాయంత్రం 6 గంటలకి ఈటీవీలో. అంటే కుమారి, నా ఏజ్ 21, ఐఎమ్ ఎ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా నీకు? మీ ఆయనకు కావాలేమో, నాకు కాదు. అదృష్టవంతుడు ఎవరు? శివారెడ్డి. శివ, జాగ్రత్త. ఎంజాయ్ చేసే టైం ఇదే. 3 నెలల తర్వాత ఏముంటది? చాలు ఇంకా. మీ చీపురు పేరు ఏంటండి? రవి చీపుర్లు. రవి. ఏరా సత్య, గడప దాటి రావద్దలేవరా? ఇప్పుడు గడప దాటి వచ్చాగా తన్నుతా. ఏం పేర్లు పెట్టావురా? సత్య, ధర్మ. దాహం దాహం దాహం. అబ్బా, నీ యాక్టింగ్ చాలా ఉండా.